కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై రెండు పార్టీలు పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తున్నాయని, కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయంటూ విమర్శించారు. భూభారతి ధరణి పోర్టల్లోని అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో వీటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి ఏదైతే మేడిగడ్డ ఈ డ్యామ్స్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఇది రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదైతే అవకతవకలు, ధరలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చిన్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో, ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో రైతులు సఫర్ కాకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.